సుస్వాగతం. వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుల విగ్రహాలు కర్నూలు పట్టణంలో రూపుదిద్దుకుంటున్నాయి. పండుగ దగ్గర పడటంతో ఇప్పటికే తయారు చేసిన విగ్రహాలకు పెయింటింగ్, ఇతర తుది మెరుగులు దిద్దే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. వివిధ రూపాల్లో కళా నైపుణ్యం ఉట్టిపడేలా కార్మికులు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. బసవన్న, మూషికం, పల్లకి, సింహాసనంపై గణేశుడితో పాటు దేవుళ్ళు శివపార్వతులు, రాముడు, ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి రూపాలతో ఆకట్టుకునేలా స్వామివారి విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. ఆయా మండపాల్లో ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు ఆర్డర్లు ఇస్తున్నట్లు అమ్మకందారులు విజయ్ గణేష్ హరిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో కంటే ముడి సామాగ్రి ఖరీదు పెరిగినట్లు, అందువల్ల మేము అధిక ధరలకు అమ్మవలసి వస్తుందని, అంతేగాని కస్టమర్లకు అధిక ధరలకు అమ్మే ఉద్దేశం మాకు లేదని వారి మనసులోని మాటను MSR 27 న్యూస్ రిపోర్టర్లకు తెలిపారు. తయారుదారులు వీర గణేష్తో ఆయన ఏ విగ్రహాలు తయారు చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు తయారు చేస్తున్నాడు, ఆయన మాటల్లోనే విందాము. అన్న, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు? నమస్తే సార్, నా పూర్తి పేరు వీర గణేష్. నేను చేయబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అవుతుంది సార్. సంవత్సరానికి వినాయకులని మోడల్ తేవాలి. కొత్తగా ఉంటేనే కస్టమర్ కూడా అట్రాక్ట్ అయ్యాడు. దానిలో సార్ కలర్స్ కూడా డిఫరెంట్ కూడా మారుస్తున్నాం ఈసారి కూడా. అట్లా రేట్లు ఏ విధంగా? రేట్లు అయితే ఈసారి కూడా బాగా పెంచినారు సార్. మళ్ళీ అమాలి అంట, కిరాయి బండి కిరాయి అంట, ఐచర్ బండ్లు, ఇట్లా ఈ స్థలాల వాళ్ళు సార్, ప్లేస్, టెంటు, ప్రతి ఒక్కటి పెంచుతూనే ఉన్నారు. రాను పెంచుతున్నా కానీ తగ్గకున్నారు సార్. అలా ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి? మా అక్కడ 3,000 నుంచి 80,000 వరకు ఉన్నాయి. వినాయకులు తయారు చేసే ఒక చోటుకు వచ్చాము. ఇక్కడ చాలా వినాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పెట్రోల్ బంక్. ఏవి మా వినాయకుని కొనుక్కోనికి వచ్చాం కల్లూరులో. అది ఒక వరుణ్ తేజ్ మన ఫ్రెండే, మనకు అన్నీ అందుబాటులో ఎప్పటికైనా ఉంటాడు. ఏంటంటే ఇక్కడ అన్నీ తిరిగినాం కానీ ఇంతవరకు ఎక్కడ రెస్పాన్స్ చేయలేదు. ఎక్కువ చెప్తున్నారు రేట్లు. ఇక్కడ మా ఫ్రెండ్ అని వచ్చేసాము. 10,500 ఇచ్చారు డిస్కౌంట్ కానీ అంతా. ఇక్కడ వచ్చి కొనుక్కోవాలని బాగుంటుందని అనుకుంటున్నాం. కర్నూలులో చాలా చోట్ల తిరిగాం కానీ ఇదే బెస్ట్గా అనిపించింది మాకు. ప్రైజెస్ అవన్నీ, విగ్రహాలు కూడా ఇక్కడ న్యూ మోడల్లో ఉన్నాయి, బాగా అన్నీ ఫ్యాన్సీ మోడల్ ఉన్నాయి. అందుకే ఈసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం విగ్రహం. అలా మీరు చెప్పారా? మీ పేరు? ప్రతాప్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కూడా సేమ్ గుత్తి పెట్రోల్ బంకే సార్. మేమంతా ఫస్ట్ టైం పెడుతున్నాం వినాయకుడిని. యూత్ అంతా కలిపి ఒక 50 మెంబర్స్ ఉంటాం అంతా. సాయినాథ్ నగర్ మాది అంతా, సంతోష్ నగర్, కల్లూరు సైడ్ చిన్నమ్మ సరిగ్గా అక్కడ చూసినాము అంతా. గత 15-20 ఏళ్ళుగా ఇదే గణపతి విగ్రహాలు చేస్తూ ఇక్కడనే కలరింగ్ అవి చేసుకుంటూ అమ్ముతూ ఉన్నాము. కానీ గత సంవత్సరం కంటే ఈసారి రేట్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఇంకా రాను ట్రాన్స్పోర్ట్ రేట్లు, తర్వాత లేబర్లు, కలర్లు కూడా అన్ని రేట్లు పెరిగిపోతుంది. దీంతోపాటు హమాలీలకు అందరికీ ఇచ్చుకోవాలా, గోడౌన్ ఇదంతా వేసుకోవాలా. మనం మళ్ళీ టెంపరీగా వేసుకొని మళ్ళీ తీయాల్సి ఉంటుంది. మళ్ళీ అన్నిటికీ కలరింగ్ చేసుకుని వాళ్ళకు కూడా అందరికీ అమౌంట్ ఇవ్వాలి. కళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. దీని మీద ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు. అంటే చాలామంది జాయింటింగ్స్, ఫినిషింగ్స్, మేము వేరే విగ్రహాలు, వైట్ విగ్రహాలు తెచ్చుకొని కలర్లు చేసి అమ్ముతూ ఉంటాము. కాబట్టి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కానీ మేమేం ఎవరికి ఎక్కువ రేట్లు అమ్మాలనే ఉద్దేశం కాదు. రేట్లు పెరిగిన దానివల్ల మేము కూడా ఏం చేయలేక మరి ఆ రేట్లకే అమ్మాల్సి వస్తుంది. కానీ వచ్చిన గిరాకులు వాళ్ళంతా కొంచెం రేట్లు తక్కువ అడుగుతున్నారు. కాబట్టి ఏదో వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొద్దిగా మాకు కూడా గిట్టుబాటు అయ్యే ధరలు అందిస్తే సరిపోతుంది. అదే అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే మా ఉద్దేశం కాదు. పేరు హరిప్రసాద్.